ఆర్కే రోజాపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. అక్రమ కేసులు నమోదు చేశారు. చిన్న భాషకి చెప్పు. అదేనండి, మన గబ్బు రోజా గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయినట్టే. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ధర్నాలు నిర్వహించడంపై అంటే మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలోని రోజా నివాసంలో ఆమెకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35/3 కింద నోటీసులు అందజేశారు. ఈ నెల 30న విచారణకు రావాలని పేర్కొన్నారు. రోజా పువ్వా, రోజు పూసే పువ్వే నువ్వే నువ్వా. 30న ఉదయం 10 గంటలకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి వద్ద వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. రాష్ట్రాల్లో ఉన్న మహిళలంతా కూడా కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చే రాతల్ని రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ మహిళ కదా, నా జోలికి రారు, నన్ను అరెస్ట్ చేయరు, నేను ఏమన్నా మాట్లాడతాను, ఏమన్నా వాగుతాను. సాక్ష్యాలను తారుమారు చేయొద్దని, సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపారు. షరతులను ఉల్లంఘిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పోలీసులు హెచ్చరించారు. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. రేపు చేసే ధైర్యం లేదు. ఇది కరెక్ట్ గా చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసుల నుంచి విచారణ నోటీసులు అందాయి. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రోజా అసభ్య పదజాలం ఉపయోగించారంటూ గతంలో చిత్తూరులో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజాలాగా వస్తాను చిలక కూడా. నాకు అర్థం కాలేదు సార్. ఎవరినన్నా బూతులు తిడతాను, ఎవరినన్నా లంజా కొడక అంటాను, ఎవరినన్నా ఆరంగిన కొడక అంటాను. ఇప్పుడు నోరు పడిపోయిందా? మమ్మల్ని అల్లరి పెట్టాలనుకుంటున్నావా? మిమ్మల్ని అల్లరి పెడితే మా పరువు పోద్ది. నన్ను ఎవరు ఏమి చేయలేరు, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అనే ధైర్యంతో గతంలో విచ్చలవిడిగా మాట్లాడేది. రోజా ఎమ్మెల్యే అనుకుంటుందా? ఆ డాన్సులు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటని ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? ఏపీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులు అని దాంట్లో ఒక వార్త వచ్చింది. ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే ఆ రచ్చలో భాగంగా ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి చంద్రబాబు నాయుడు భార్య, నారా లోకేష్ భార్య, ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి చేసే పని ఇది. పంది తిన్నట్టు తింట అడ్డంగా ఒళ్ళు బలిసి దొన్న బలిసినట్టు బలిసి ఏంటి బ్రో అంత మాట అన్నావు? దొన్న పోతికి అను గేదెకి పుట్టే బరిగొడ్డు రోజా గాని సంబరాలు, డాన్సులు, మే రోజా. ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరికి ఉపయోగం? నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్ప ఎంత ఉంటది. అయితే తనపై వస్తున్న ఆరోపణలు, కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని రోజా స్పష్టం చేశారు. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. రోజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న
అన్న Like, share and subscribe to